కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఉమ్మంగి గ్రామంలో పాస్టర్ వారా సామ్యుల్ బొల్లం దావీదు ఆధ్వర్యంలో సత్య సువార్త చర్చి వారు నిర్వహించు ఉజ్జీవ మహాసభలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉజ్జీవ మహాసభలకు రాజమండ్రి నుండి పాస్టర్ సందీప్ హాజరై యేసుక్రీస్తు కోసం చక్కటి మాటలు బోధించారు. సిరిపురం గ్రామానికి చెందిన దావీదు అద్భుతమైన సాక్ష్యం వివరించారు. ఈ యొక్క కార్యక్రమానికి అనేక గ్రామాల నుండి ఉమ్మంగికి తరలివచ్చారు. లేఖన భాగము కీర్తనల గ్రంథము 133వ అధ్యాయం. ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము! అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. దేవుడు తన అందరూ వచ్చి నన్ను ఇడిపించుకుని తీసుకొచ్చారు. సిరిపురం వచ్చిన తర్వాత లైసెన్స్ మట్టుకి 3 సంవత్సరాలు సస్పెండ్ చేశారు. 3 సంవత్సరాలకు డ్రైవింగ్ చేయడానికి లేదు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అయ్యంలోనూ మరి ఉపాధ్యాయం పనులు అయ్యి జరుగుతున్నాయి. నా భార్య మట్టి పనులకు వెళ్తూ 3 సంవత్సరాలు కూడా చాలా భయంకరమైన స్థితిలో నేను జీవించాను. లైసెన్స్ లేకపోవడం వల్ల ఫుల్గా నాకుండే లక్షణాలు ఏంటంటే కోడి పందెములు, పేకాట, కళ్ళు, సారా, బ్యాందీ. ప్యాకెట్కి మళ్ళీ ఎలాగనుకుంటున్నారు మరి మామూలుగా వెళ్ళి అడుగురు అడుగు కాదు, 6 గంటలు క్యారేజ్ పెట్టుకుని పోవాలి అంత సమయం. అటువంటి పరిస్థితుల్లో నేను తిరిగాను. చాలా భయంకరమైన స్థితి. 3 సంవత్సరాలు బిడ్డలు చదువుతున్నారు. చదివే టైంలో సరైన చెప్పి మీ అందరి దగ్గర నేను ఒప్పుకోవాల్సిన పని ఉంది కాబట్టి ఒప్పుకున్నాను. దేవుడి మాటలు దాయకూడదు. దేవుడితో నేను ఒప్పుకున్నాను. పొలాలు ఉంటే బియ్యం ఉండే కాదు, బియ్యం ఉంటే ఇంట్లో సరుకులు ఉండే కాదు. చాలా భయంకరమైన స్థితి. ఇలా జీవిస్తుండగా బాగా నిలిపోము. తాటగిలి గుడిసేటప్పుడు మాది వర్షం కురితే వర్షం కూడా ఇంట్లో పోయేది. గాలి వాళ్ళతో సూర్యులకి నిలబడడం వచ్చింది. చాలా దీనమైన స్థితిలో ఉంటుండగా బిడ్డలు చదువుతున్నారు, తిని నిద్రపోతున్నారు. ఎవరైనా ఉంటే గట్టిగా అప్పుడప్పుడు ఆమెనన్నారు అండి. వాళ్ళ నిద్ర అంతా ఎగిరిపోతూ ఉంటుంది. హల్లెలూయా. ఐతికాత్మ నశించునుగాక, జీవము కలిగిన దేవుని ఆత్మ ఇక్కడ పని చెయ్యనుగాక యేసునామములో. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు దేవుని మాటలు వినడానికి? ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దానియేలు 2వ గ్రంథము 21వ అధ్యాయం ఎవరైనా చదవండి ఒకసారి. దానియేలు 2వ గ్రంథము 21వ అధ్యాయము. ఆయన కాలములను మార్చువాడయుండి రాజులను తోసివేయుచు నియమించుచు ఉన్నవాడును వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును. హల్లెలూయా. దేవుడు వివేకులకు ఏమనుగ్రహిస్తున్నాడు? వివేకము. జ్ఞానులకు జ్ఞానము. రాజులను నియమించటమైనా, అధికారం నియమించటమైనా, అధికారం తీసేయటమైనా ఏదైనా సరే దేవుడి స్వాధీనంలో ఉందట. ఆమేన్. హల్లెలూయా. ప్రాముఖ్యంగా దానియేలు 2వ గ్రంథము ఆ యొక్క 2వ అధ్యాయము 21వ వచనంలో మనం గమనిస్తే
ఆయన ఎవరు? ఆయన దేవుడు. ఆమేన్. దేవుడట కాలములను సమయములను మార్చువాడై ఉన్నాడట. ఆమేన్. హల్లెలూయా. మనకున్న గడ్డు కాలం, మనకున్న ప్రతికూల కాలం, మనకున్న వ్యతిరేక కాలం, మనకున్న వ్యతిరేక సమస్యలు అన్ని కూడా మన యొక్క జీవితంలో ఉన్న దుఃఖము, వేదన, ప్రతి విధమైన ఆ యొక్క కన్నీటి అనుభవాలు, ఈ కాలాలు, ఈ సమయాలను కూడా దేవుడు మార్చగలిగిన సమర్థుడై ఉన్నాడట. ఆమేన్. హల్లెలూయా. ఆయన న్యాయం తీరుస్తాడట తగిన సమయమున. ఆమేన్. అందుకని ఆయన వాక్యం మనకు సెలవిస్తూ ఉంటది, తగిన సమయమున ఆయనను మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై ఉండాలట. ఏ వ్యక్తి అయితే, ఏ మనిషి అయితే దేవుడి యందు దీన మనసు కలిగి ఉంటాడో, సాత్వికం కలిగి ఉంటాడో, దేవుడి దగ్గర తగ్గింపుతో ఉండగలుగుతాడో, మనుషుల దగ్గర గడిచిన జ్ఞానం, మనుషుల దగ్గర కనపరిచిన యొక్క వివేచన, మనుషుల దగ్గర మనం చేసిన మోసాలు దేవుడి దగ్గర కుదరవు. దేవుడు దగ్గర నుంచి మనకు సమాధానం రావాలన్నా, దేవుడు దగ్గర నుంచి మనకు విడుదల రావాలన్నా, దేవుడు మన జీవితంలో ఒక అద్భుతం చేయాలన్నా, నీకంటూ తనకు ఒక కాలం ఇవ్వాలన్నా, నీ జీవితంలో ఒక సమయమును తీసుకొచ్చి అద్భుతంగా హెచ్చించాలన్నా, నిన్ను ఎక్కడో ఉన్న నిన్ను ఒక స్థితిలో, ఉన్నత స్థితిలో దేవుడు నిలబెట్టాలన్నా, నీ ఆర్థిక పరిస్థితులు మార్చబడాలన్నా, నీ ఆరోగ్యం బాగుపడాలన్నా, దేవుడి కనుదృష్టి నీ మీద ఉండాలన్నా, దేవుడి మనసు నీ వైపు తిప్పబడాలన్నా, నీలో ఒకటి పని చేయాలి. అదే తగ్గింపు, సాత్వికం పని చేయాలి.